నమస్కారం. చరిత్రపుటల్లోకి తొంగిచూసే మన ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం భారత చరిత్రలోని ఒక అత్యంత కీలకమైన ఘట్టం, అదే 1905 బెంగాల్ విభజన గురించి మాట్లాడుకోబోతున్నాం. అప్పటి పరిస్థితులు, ఆ నిర్ణయం వెనుక దాగియున్న అసలు ఉద్దేశ్యాలు, ఆ తర్వాత రేగిన జ్వాలల గురించి ఇవాళ మనం లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రండి, ఈ చారిత్రక ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ఈరోజు మనం ప్రధానంగా 4 అంశాలను పరిశీలిద్దాం. ముందుగా ఆనాటి విభజన ఉత్తర్వులు, ఆ తర్వాత దాని వెనుక ఉన్న అసలు ఉద్దేశాలు, దానికి ప్రతిగా రగులుకున్న విభజన వ్యతిరేక ఆందోళన, మరియు చివరగా జాతీయ సంతాప దినం. ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. సరే, ముందుగా మొదటి అంశమైన విభజన ఉత్తర్వులు గురించి చూద్దాం. చరిత్రలో తేదీలు చాలా ముఖ్యం కదా. ఖచ్చితంగా చెప్పాలంటే జులై 20, 1905 అప్పటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే, అప్పటి వరకు ఒకే పాలనలో ఉన్న సువిశాల బెంగాల్ ప్రావిన్స్ను 2 ముక్కలుగా విభజిస్తూ అధికారికంగా ఒక ఉత్తర్వును జారీ చేశారు. అసలు అంత పెద్ద రాష్ట్రాన్ని 2గా చీల్చడమంటే చిన్న విషయం కాదు కదా. అప్పట్లో ఆ జనాభా లెక్కలు ఎలా ఉండేవో ఒకసారి చూద్దాం. కర్జన్ ఉత్తర్వుల ప్రకారం మొదటి భాగం తూర్పు బెంగాల్ మరియు అస్సాం. అక్కడ సుమారు 31 మిలియన్ అంటే 3,10,00,000 మంది ఉండేవారు. ఇక రెండో భాగం మిగిలిన బెంగాలంతా కలిపి. ఇందులో ఏకంగా 54 మిలియన్లు, అనగా 5,40,00,000 జనాభా. ఒక్కసారి ఊహించుకోండి, మొత్తంగా 85 మిలియన్ల మందిని, వారి జీవితాలను ఇలా రాత్రికి రాత్రే 2గా విడదీయడం ఎంత పెద్ద కుదుపు. ఇక రెండో అంశానికి వద్దాం. అసలు ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశాలను వెలికితీయడం. మనం ఎప్పుడూ ప్రభుత్వం చెప్పింది చెప్పినట్లుగా గుడ్డిగా నమ్మేకూడదు కదా. దానికాస్త విమర్శనాత్మకంగా పరిశీలించాలి. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఏమని వాదించిందంటే, బెంగాల్ చాలా పెద్ద రాష్ట్రం, దాన్ని పరిపాలించడం కష్టమవుతోంది, అందుకే ఇదంతా కేవలం ఒక పరిపాలనా చర్య మాత్రమే అని. కాని అసలు నిజం అది కాదు. రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన బెంగాల్లో ఎగసిపడుతున్న జాతీయ భావనను ఎలాగైనా అణిచివేయాలన్నదే వారి అసలు లక్ష్యం. జాతి సమైక్యతను దెబ్బతీయడమే వాళ్ల వ్యూహం. మరి ఆ జాతీయ స్ఫూర్తిని ఎలా దెబ్బతీయాలి? వాళ్ల వ్యూహం చాలా స్పష్టంగా ఉంది. బెంగాలీ మాట్లాడే హిందువులు మరియు ముస్లింల మధ్య ఒక విభజన రేఖ గీయడం, మతం పేరుతో వారి మధ్య చిచ్చు పెడితే వాళ్ల ఐక్యత దానంతటాదే విచ్ఛిన్నం అవుతుందన్నది బ్రిటిష్ వారి పన్నాగం. విభజించి పాలించు అనే కుటిల నీతికి ఇదొక పరాకాష్ఠ. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అత్యంత కీలకమైన సంఖ్య 78 మిలియన్లు. అవును, 7,80,00,000 బెంగాళీ ప్రజల ఐక్యతను, వారి సంఘీభావాన్ని 2 వేర్వేరు బ్లాకులుగా విడదీసి నాశనం చేయడమే ఈ విభజన అంతిమ లక్ష్యం. ఇది కేవలం ఒక భూమిని లేదా ఒక రాష్ట్రాన్ని విభజించడం కాదు సుమా, ఒక జాతి గుండెను 2గా చీల్చడం. ఆ తరువాత ప్రజలు ఎలా స్పందించారో మనం మూడో అంశమైన విభజన వ్యతిరేక ఆందోళనలో చూద్దాం. బ్రిటిష్ వారి నిర్ణయం బెంగాల్ను ఒక అగ్నిగుండంలా మార్చేసింది. అయితే ఈ ఉద్యమాన్ని నడిపించిందెవరో అనుకుంటున్నారు? ప్రారంభ దశలో సురేంద్రనాథ్ బెనర్జీ, కృష్ణకుమార్ మిత్రా లాంటి గొప్ప మితవాద నాయకులు చాలా శాంతియుతంగా ఆందోళనలు చేపట్టారు. కాని రానులాను ఉద్యమ తీవ్రత పెరిగే కొద్దీ తీవ్రవాద మరియు విప్లవ భావాలున్న జాతీయవాదులు ఈ ఉద్యమ పగ్గాలు చేపట్టారు. నాయకత్వంలో వచ్చిన ఈ మార్పు ఉద్యమ గతినే పూర్తిగా మార్చేసింది. ఈ సంఘటనల క్రమాన్ని మనం ఒకసారి కాలానుగుణంగా చూద్దాం. జులై 20, 1905న కర్జన్ విభజన ఉత్తర్వులు జారీ చేశారు. దానికి ప్రతిగా ఆగస్టు 7న కలకత్తా టౌన్హాల్ వేదికగా ఆందోళనలు అధికారికంగా మొదలయ్యాయి. అయినా సరే అక్టోబర్ 16, 1905న ప్రభుత్వం ఎవ్వరి మాట వినకుండా బలవంతంగా ఆ విభజనను అమలు చేసి తీరింది. ఇందులో ఆగస్టు 7న జరిగిన సంఘటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ రోజు కలకత్తా టౌన్హాల్ దగ్గర జరిగిన ప్రదర్శన మామూలు ప్రదర్శన కాదు. ఊహించని రీతిలో నలుమూలల నుండి వేలాది మంది ప్రజలు కదలివచ్చి విభజనకు వ్యతిరేకంగా ముక్త కంఠంతో గర్జించారు. ఆనాటి బెంగాలీల ఐక్యతకు అదొక నిలువెత్తు నిదర్శనం. ఇప్పుడు మన చివరి అంశం జాతీయ సంతాప దినం గురించి మాట్లాడుకుందాం. ఈ విభజన కేవలం ఒక రాజకీయ వ్యవహారంగా మాత్రమే మిగిలిపోలేదు. ఆనాటి ప్రజల భావోద్వేగాలను, వారి అద్భుతమైన సాంస్కృతిక ప్రతిస్పందనను మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ముందు చెప్పుకున్నట్లుగా అక్టోబర్ 16, 1905
విభజన అమల్లోకి వచ్చిన రోజు. ఆ రోజును బెంగాల్ ప్రజలు ఒక సాధారణ రోజుగా కాకుండా జాతీయ సంతాప దినంగా ప్రకటించారు. అదొక చీకటి రోజు. ఆ రోజు ఎవరి ఇంట్లోనూ పొయ్యి వెలగలేదు, దుకాణాలన్నీ మూతబడ్డాయి. ఒక జాతి మొత్తం చెప్పలేనంత శోక సముద్రంలో మునిగిపోయింది. కాని అలాంటి ఆవేదనలోనూ వాళ్ల సంస్కృతి, కళలు వారికి ఎంత కొండంత అండగా నిల్చాయో తెలుసా? సరిగ్గా అదే సమయంలో ఆనాటి పరిస్థితికి తీవ్రంగా చలించిపోయిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అమర్ సోనార్ బంగ్లా అనే అద్భుతమైన గీతాన్ని స్వయంగా రచించారు. లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆ పాట పాడుతూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నారు. అదొక రోమాలు నిక్కబడుచుకునే దృశ్యం. ఆ ప్రదర్శనల్లో మార్మోగిన మరో మహామంత్రం వందేమాతరం. ఊరేగింపుల్లో ప్రతి ఒక్కరి నోట ఈ నినాదమే వినిపించింది. బెంగాల్ గగనతలం ఈ శబ్దంతో దద్దరిల్లింది. కాలక్రమంలో ఆ నినాదమే బెంగాల్ జాతీయ గీతంగా మారి యావత్ భారత స్వాతంత్ర సంగ్రామానికే ఊపిరిపోసింది. ప్రజల ఆక్రోశం ఎలా జాతీయ ఉద్వేగంగా మారుతుందో చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది?